పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్లపై తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపార సముదాయాలను మూసివేసి వర్తకులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రయాణ ప్రాంగణం జనాలు లేక నిర్మానుష్యంగా మారింది. మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు బైకులతో ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. 3 ప్రధాన పార్టీల కార్యకర్తలు ఒక్కసారిగా చౌరస్తాల గుమిగూడడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒకరి పార్టీపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. కులాల వైజ్గా సరి అయిన రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ దొంగ నాటకాలు ఆడితే ఆడండి. 33% ఉన్న దాన్ని మీరు 34% చేసి దొంగ నాటకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఇది అగ్రవర్ణాల భాగంలో ఒక కుట్ర. మా ప్రయత్నంలో తిరిగి 23% పోతే ఈ అగ్రవర్ణాలకు అన్యాయం జరుగుతుంది, 42% పోతే అనే ఉద్దేశంతో ఇది అడ్డుకున్నలో ఒక భాగంలో కుట్ర. ఇది వీళ్ళకు 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడవలసిన బాధ్యత తెలంగాణ కోసం ఎట్లా పోరాడను. కానీ వ్యక్తిగత దూషణలకు పోయి పార్టీలు విమర్శించడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీకు మద్దతు ఇస్తుందా లేదా? కాంగ్రెస్ పార్టీ బంద్కు మద్దతు ఇస్తుందా లేదా? బంద్ ఎందుకు చేస్తారని మేము విమర్శిస్తున్నామా? కానీ దొంగ అన్నాడు, దొంగతనం చేసి ఉండదు. మంచోని దొంగ అంటే మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థమవుతుంది. సముచిత స్థానం లేకుండా పోయింది. అందుకని చెప్పేసి మీరు దొంగ హామీని ఇచ్చి ఈనాడు బీసీలను నయవంచన గురి చేస్తూ ఉన్నారు. తప్పకుండా బీసీలు అందరూ ఏకమవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ అనుచరుడుగా మాధవరెడ్డి, మీ అనుచరునితోనే కదా మీరు హైకోర్టులో కేసు వేపించి ఈ బీసీ రిజర్వేషన్ స్టే తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీసీలపై మొసలు కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ని ప్రకటించి 42% రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా సమస్త బీసీ కుటుంబాల పక్షాన కోరుతా ఉన్నాం. 67% ఏ రాజ్యాంగంలో లేదు కాబట్టి 67% మీద బీజేపీ రిజర్వేషన్కి ఎప్పుడు అడ్డం రాలే. 50%లో ఎప్పుడు గొప్ప ఏ గవర్నమెంట్ కూడా అడ్డం రాలే. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న నాటకము. దీనికి మేము వ్యతిరేకం కాదు. బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. వ్యతిరేకమైతే ఏదైతే ఉన్నదో ఆ వ్యతిరేకం వాళ్ళు చేయబట్టే ఇదంతా నడుస్తున్నది. ఆ అమలు కానీ హామీలు ఇచ్చి ఈ ఎలక్షన్ రాకుండా ఎలక్షన్ పోకుండా ఎలక్షన్లో కాంగ్రెస్కు దమ్ము ఉంటే ఇప్పుడు సేమ్ ఎలక్షన్ పెట్టి కాంగ్రెస్ ఎలక్షన్లకు రమ్మని సభాముఖంగా కోరుకుంటాం.